అందరి ప్రాణాలు యమధర్మరాజు తీస్తారు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుని నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా, ఓ యముడా, నువ్వు నన్నేమి చేస్తావు అన్నాడు. యమధర్మరాజుకు కోపం వచ్చింది. నువ్వు శివలింగాన్ని పట్టుకుని ఉంటే నేనేమి చేయలేను అనుకుంటున్నావా అంటూ పాశం వేశాడు. మార్కండేయుడు గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుని ఉన్నప్పుడు పాశం శివలింగానికి కూడా పడింది. అప్పుడు శంకరుడు చూశాడు. నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వేమి చేయలేవు అంటుండగా పాశం వేస్తావా అంటూ ఎడమ కాలితో ఒక తన్ను తన్నాడు. యమధర్మరాజు వచ్చే స్థలం మీద అందరినీ చంపే యముడు మరణించాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థన చేయగా యమధర్మరాజును తిరిగి బ్రతికించాడు.